జై శ్రీరామ్ అండి అందరికీ. నేను మీ కృష్ణవేణి. ఈరోజైతే వీడియోలో సోమవారం పూట మా ఇంట్లో ఉండే పూజా విధానాలు, అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అవిసె గింజల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసి ఇంటి ముందు ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను. ఏ ముగ్గు వేసుకున్నా దాంట్లో అయితే కమలం ఉండాల్సిందే. కమలం లేకపోతే నాకు ముగ్గు అయితే వేసుకున్నట్టే అనిపించదు. ముగ్గు ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ నాకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చేది ముగ్గు కానించే కదా. ఇక ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసి హెడ్ బాత్ అయితే చేసుకొని వచ్చేసాను. ప్రతి సోమవారం మా ఇంట్లో పండగ వాతావరణం అనే చెప్పాలి. నా తండ్రి శివయ్యకి మేము చేసుకునే చిన్న పాదసేవనే చెప్పుకోవాలి. నా తండ్రికి ఎంత చేసుకున్నా అది తక్కువనే కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే నా తండ్రి, నా పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతోనే మేమైతే ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా అయితే ఉండగలుగుతున్నాము. మాకు ఏ సమస్య వచ్చినా, డబ్బు పూర్వకం కానీ, హెల్త్ ఇష్యూ కానీ, ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినా కానీ మనసుకు బాధ అనిపిస్తే, తండ్రి ఇలా జరిగింది నాయన ఏంటి అంటే, ఆయన మమ్మల్ని ఎంత బాగా రక్షిస్తాడంటే తర్వాత ఇంక ఇది సమస్య ఉందా అనేది కూడా మాకు అర్థం కాదు. అంత బాగా మమ్మల్ని ఆయన కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు, మమ్మల్ని కాపాడుతాడు కూడా. నేనైతే అదే నమ్ముతాను. నా శివయ్య లేనిది మేము లేమనే నమ్ముతాను. నాకు ఏ సమస్య వచ్చినా, నాకేమైంది, నా శివయ్య ఉన్నాడు కదా. నాకు ఆ క్షణం బాధ అనిపించి ఏంది ఇలా అనిపించినా ఇంకా నా తండ్రి ముందు కూర్చొని, తండ్రి ఇలా అయ్యిందని అంటే ఆయన ఆ సమస్యలోంచి నన్ను బయట పడేస్తాడు, నన్ను రక్షిస్తాడు. మేమైతే ఒకటి కోరుకుంటాము, తండ్రి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని జన్మలు ఎత్తినా నీ పాదాలైతే విడవకూడదు తండ్రి, నీ నామం అయితే విడవకూడదు తండ్రి అనే కోరుకుంటాను. నీ పాదాలు పట్టుకోవాలి, నీ నామస్మరణంలోనే మేము జీవించి ఉండాలి, నీ కృపా కటాక్షాలు మాకు ఇవ్వాలి తండ్రి అనే నేను కోరుకుంటాను. నేను ఒకటి కోరుకుంటాను, ఒకటి నమ్ముతాను కూడా అండి. ఎప్పటికీ మనం ఆయన పాదాలు పట్టుకొని ఆయన స్మరణ చేసుకుంటూ ఉంటే, ఆ దైవ అనుగ్రహం కనుక మనం ఉంటే, ఆ దైవ బలం కనుక మన మీద ఉంటే, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని విపత్తులున్నా ఆ చివరి క్షణంలోనైనా ఆయన మన చెయ్యి పట్టుకొని మనల్ని రక్షిస్తాడు, ఆ ఊబిలోంచి మనల్ని బయటపడేస్తాడు. నేనైతే అదే నమ్ముకుంటాను. ఆయన పాదాలు పట్టుకొని ఆయన నామస్మరణ చేసుకుంటే చాలు, ఇంకా మనకు అంతకు మించిన ఐశ్వర్యం లేదు. ఎన్ని సమస్యలు ఉన్నా ఇంకా ఆయనే వాటిని కాపాడుకుంటూ వస్తాడు. మనము అంగులతో ఆర్భాటాలతో చేయాల్సిన అవసరం ఏం లేదండి. మనకున్న దాంట్లోనే మనం మనస్ఫూర్తిగా నా తండ్రి నువ్వే నాకు రక్ష అని మనం ఆయన వేడుకుంటే చాలు, ఆయన మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు. నా నమ్మకం అదేనండి. నా తండ్రి శివయ్యకి అయితే నైవేద్యంగా పొంగల్ చేసేసాను. ఇంకా దేవుడి కాడ అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా వీటికి గంధపు బొట్లు ఇవన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకోవాలి. ఇక నా తండ్రి శివయ్యకి ఇంకా ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా, ఏ ఆలోచనలు ఏదీ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. చూసారా, నా తండ్రి శివయ్య సాక్షాత్తు వచ్చి కూర్చున్నట్టే ఉంది. ఇంకా నా తండ్రిని అలానే చూస్తుండాలనిపిస్తుంది. నైవేద్యంగా పొంగల్ పెట్టేశాను, ధూపం ఇచ్చేసి ఆవు నెయ్యి హారతి ఇచ్చాను. అందరూ బాగుండాలి తండ్రి, అందరిలో నేను ఉండాలి తండ్రి అని అయితే కోరుకున్నాను. ఇంకా టిఫిన్కి అయితే ఉల్లిపాయ దోశ అవి వేసుకున్నాను, ఉల్లికారం దోశ అవి. టిఫిన్ తినేసి ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను. మాకు వాటర్ వచ్చేసి 2 or 3 డేస్కి వస్తాయన్నమాట. ఇంకా వాటర్ వచ్చిన రోజే నేను బట్టలు 2 ట్రిప్స్ అలా వేసేసి మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇంకా ఏమన్నా హెల్త్లు అలా ఉంటే పట్టేస్తాను, అంటే ఈవినింగ్ దాకా వస్తాయి ఇబ్బంది లేకుండా. ఇంకా లంచ్కి వచ్చేసి మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. సమ్మర్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంటే మేము ఈరోజు తింటున్నాం మామిడికాయ పప్పు. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, సమ్మర్ స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది, నేను మామిడికాయ పప్పు చేయలేదేంటని. అందుకని నిన్న ఈవినింగ్ బయటకు వెళ్ళాం కదా, కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని వస్తా, మామిడికాయ కూడా తీసుకొచ్చాను. ఒకటే తెచ్చాలండి, ఎక్కువ తేలేదు. మళ్ళీ ఇంట్లో ఉంటే వీళ్ళు కట్ చేసుకొని ఉప్పు కారాలు వేసుకొని తింటారు, ఎందుకు వేడి చేసిద్దని చెప్పేసి. ఇంకా కుక్కర్లో పప్పు అంతా అయిన తర్వాత పైన సన్నగా తరుక్కొని మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత సాల్ట్, 4 వెల్లుల్లి రెబ్బాయి ముక్కలు వేసేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే అన్నీ కలిపి వేసుకోకుండా ఈ విధంగా ట్రై చేయండి. పైన పోపు పెట్టేసుకోవాలి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ విధంగా పోపు పెట్టేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఆ టేస్టే వేరనమాట. ఇంక ఈరోజు వచ్చేసి ఎంతో హెల్త్కి మంచిదైన అవిసె గింజలతో కారప్పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం గాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 1 కప్ అవిసె గింజలు వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కప్ పచ్చెనగపప్పు,
హాఫ్ కప్ పొట్టు మినపప్పు కూడా తీసుకొని సిమ్లో పెట్టుకొని లైట్గా మంచి అరోమా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే సాయిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ పొట్టు మినపప్పు వేస్తే దాని టేస్టు దాని అరోమా వేరనమాట. అదే బాండీలో 10-15 మినిట్స్ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తంగా చల్లారనివ్వాలన్నమాట. తర్వాత అదే బాండీలో 1½ స్పూన్ తెల్ల నువ్వులను 1 స్పూన్ జీలకర్ర తీసేసుకొని ఇవి కూడా సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. హైలో పెడితే చేదొస్తాయి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేయాలి. ఇలాగ అన్నీ చల్లారనివ్వాలి. తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసేసుకొని వీటిలో 1 బై 1 వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. తెల్ల నువ్వులు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని ఫస్ట్ కొంచెంగా బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే అవిసె గింజల పొడి అయితే తయారైంది. ఇది చల్లారాక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిలువ ఉంటుంది. ఇడ్లీ, దోశ, అన్నంలోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని ఇలాగా అవిసె గింజల కారప్పొడి వేసుకుంటే దాని టేస్టే వేరనమాట. మీ అందరికి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.